జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమికి దశపాపహర దశమి అని పేరు. ఒక్క జ్యేష్ఠమాస శుక్లపక్షమునందు పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారు. ఇందులో చిత్రం ఏమిటంటే ఇదంతా స్నాన సంబంధమై ఉంటుంది. దశపాపములు అని వేటిని పిలుస్తారంటే 5 జ్ఞానేంద్రియములతో 5 కర్మేంద్రియములతో పాపములను చేస్తూనే ఉన్నాం. నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తిని పెట్టుకుని 10 రకాల పువ్వులు తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వైనా పరమేశ్వరుడికి ఆరాధన చేసి 10 రకాలైనటువంటి పిండి వంటలు నైవేద్యం పెట్టడం, లేదా కనీసం నైవేద్యం పెట్టడం. నైవేద్యం పెట్టి అందుకే జన్మాంతరంలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు ఒక్కసారైనా కాశీక్షేత్రంలో ఉండు. దశమి నాడు దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసినట్టయితే నువ్వు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడుకున్న పాపాలు పోతాయి. కాబట్టి దశపాపహర దశమి.